నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తీసుకుంటున్న ఏర్పాట్లను మంత్రులు అనిత, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్ తో పాటు అధికారులతో కలిసి సమీక్షించారు మంత్రి నారా లోకేష్. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ చొరవతో నేపాల్లోని పోఖరా నుండి 10 మంది తెలుగువారు ప్రత్యేక విమానంలో ఖాట్మండు బయలుదేరారు. అక్కడి నుంచి మధ్యాహ్నం పైన ఖాట్మండు నుంచి విశాఖ బయలుదేరే ఇండిగో విమానంలోనే వారిని కూడా రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఖాట్మండు నుంచి ఏపీ పౌరులను రాష్ట్రానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి విదేశాంగ శాఖ ఏపీ భవన్ అధికారులతో చర్చిస్తున్నారు. విశాఖపట్నం తదితర విమానాశ్రయాలకు చేరుకునే వారికి స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు స్వాగతం పలకాలని మంత్రి లోకేష్ చెప్పారు. తదుపరి వారి స్వస్థలాలకు సురక్షితంగా చేర్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక నేపాల్లో ఉన్న భారతీయులను ఆంధ్రప్రదేశ్కు రప్పించడానికి ప్రతి ఒక్క చర్యలు చేపడుతున్నారు ఏపీ గవర్నమెంట్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రాజేష్. నేపాల్లో చిక్కున్నటువంటి తెలుగువారికి సంబంధించిన తెలుగువారిని ఏపీకి తరలించడానికి నిన్న ఉదయం నుంచి మంత్రి నారా లోకేష్ సెక్రటరియట్ లోని ఆర్టీజీఎస్ కార్యాలయం నుండి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం అంటే కొద్దిసేపటి కొంతమంది ఆల్రెడీ భారత్ బోర్డర్ లోకి ప్రవేశించారు. ముఖ్యంగా హెటౌడా సంబంధించినటువంటి నేపాల్ ఉన్నటువంటి హెటౌడా నుండి ప్రత్యేక బస్సులో దాదాపు 22 మంది బీహార్ సరిహద్దులకి చేరుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా సిమికోట్లో ఉన్నటువంటి మరొక 12 మంది ప్రత్యేక విమానంలో భారత్ బోర్డర్ చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా లక్నోకి చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ రాబోతున్నారు. వీటితో పాటు కాట్మండ్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి అంటే పోఖ్రాన్ సంబంధించినటువంటి ప్రాంతం నుండి కాట్మండ్ ఎయిర్పోర్ట్ కి కొద్దిసేపు అంటే 1 గంట ప్రాంతంలో ఒక 10 మందిని ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. వాళ్ళంతా వేరు ప్రాంతాలు దాదాపు సుమారు 4 ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కాట్మండ్ ఎయిర్పోర్ట్ తీసుకొని దాదాపు 160 నుంచి 170 మంది వరకు కాట్మండ్ ఎయిర్పోర్ట్ కి అయితే ప్రస్తుతం తరలించారు. వాళ్ళందరినీ ఢిల్లీ నుంచి వెళ్ళినటువంటి ప్రత్యేక విమానం ద్వారా కాట్మండ్ ఎయిర్పోర్ట్ నుండి ముందుగా విశాఖపట్నం తర్వాత తిరుపతికి తీసుకురాబోతున్నారు. తర్వాత అటు కర్నూలుకి కూడా తీసుకువెళ్లే అవకాశం కనబడుతుంది. వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. సాయంత్రం నాటికి నేపాల్లో చిక్కుతున్నటువంటి 217 మంది తెలుగు వాళ్ళని ఏపీకి అయితే తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం సచివాలయంలోనే మంత్రి నారా లోకేష్ తో పాటు హోంమంత్రి మంగళపూడి అనిత వీళ్ళంతా కూడా ప్రస్తుతం సచివాలయం నుండి ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. సాయంత్రం నాటికి నేపాల్లో చిక్కున్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా ఇక్కడ ఏపీకి రాబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఏపీకి వచ్చిన తర్వాత అటు వైజాగ్ తో పాటు తిరుపతి, విజయవాడలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల వద్దకు స్థానిక ఎమ్మెల్యేలు, కూటమి నేతలందరూ కూడా వెళ్లి వాళ్ళందరికీ స్వాగతం పలకాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా స్వగ్రామాలకి పంపాలని మంత్రి లోకేష్ అయితే ఆదేశించారు. ప్రస్తుతానికైతే దాదాపు కాట్మండ్ ఎయిర్పోర్ట్ నుంచి మరి కాసేపట్లోనే తెలుగు వాళ్ళంతా కూడా బయలుదేరబోతున్నారు. ఆల్రెడీ దాదాపు ఒక 40 మంది ఉదయం 10 గంటల 11 గంటల ప్రాంతంలో బీహార్ సరిహద్దు ప్రాంతమైన లక్నోకి చేరుకున్నారు. వాళ్ళు కూడా ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ అయితే తీసుకొస్తున్నారు. దాదాపు 48 గంటల నుండి మంత్రి నారా లోకేష్ ఆర్టీజీఎస్ కార్యాలయం నుండి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించడం, అక్కడ ఉన్నటువంటి నేపాల్ ఉన్నటువంటి తెలుగు వారితో వీడియో కాల్లో మాట్లాడి ధైర్యాన్ని భరోసాన్ని నింపడంతో వాళ్ళంతా కూడా క్షేమంగా ఏపీకి అయితే వస్తున్నటువంటి పరిస్థితి. సాయంత్రం అందరూ కూడా ఏపీకి వచ్చే వరకు ఆర్టీజీఎస్ కార్యాలయంలోనే మంత్రి నారా లోకేష్ వీళ్ళంతా కూడా ఉండబోతున్నారు. ఎప్పటికప్పుడు అటు ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు రెసిడెంట్ కమిషనర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఎంబసీ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడి ఏపీ వాసులను అయితే తీసుకొస్తున్నారు. దాదాపు సాయంత్రం 7 గంటల 8 గంటల ప్రాంతానికి అయితే విశాఖపట్నానికి నేపాల్లో చిక్కున్నటువంటి తెలుగు వాళ్ళు రాబోతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, కర్నూలులో ఈ 3 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకైతే సాయంత్రం తరలించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మంత్రులు అనిత, కందుల దుర్గేష్, అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్. అధికారులతో కలిసి సమీక్షిస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.